హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈ వీడియోలో నేను అమర్నాథ్ యాత్ర గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తానండి. అమర్నాథ్ యాత్రకు సంబంధించిన సిహెచ్సి సర్టిఫికేట్ అంటే కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ ని ఎలా తీసుకోవాలి, అలాగే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, మరియు యాత్రా పర్మిట్ ఎలా పొందాలి అనే విషయం గురించి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తానండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అమర్నాథ్ యాత్ర చేయాలనుకునే వాళ్ళకి ముందుగా కావాల్సింది సిహెచ్సి సర్టిఫికేట్ అంటే హెల్త్ కంపల్సరీ సర్టిఫికేట్ అండి. ఈ సర్టిఫికేట్ కి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను. ముందు మన మొబైల్లో గూగుల్లో సెర్చ్ బటన్ దగ్గరికి వెళ్ళండి. శ్రీ అమర్నాథ్ జీ సైన్ బోర్డ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇలా మనకి శ్రీ అమర్నాథ్ జీ సైన్ బోర్డ్ ఓపెన్ అయిద్దండి. ఈ యాత్రకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇందులో ఉంటాయండి. ముందుగా మనకి సిహెచ్సి సర్టిఫికేట్ కావాలి కాబట్టి ఆ సిహెచ్సి సర్టిఫికేట్ కావాల్సిన డీటెయిల్స్ గురించి ఇక్కడ చూస్తున్నారు కదా, స్టేట్ యూటీ వైజ్ లిస్ట్ ఆఫ్ డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఆథరైజ్డ్ టు ఇష్యూ కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ అక్కడ ప్రెస్ చేయాలి. అక్కడ ప్రెస్ చేసినట్లయితే స్టేట్ వైజ్ గా మనకి ఏ డాక్టర్స్ ని ఇచ్చారు, ఏ హాస్పిటల్కి వెళ్ళి మనం సర్టిఫికేట్ తీసుకోవాలి అన్న డీటెయిల్స్ అన్ని ఉంటాయండి ఇందులో. ముందుగా మనం ఏ స్టేటో సెలెక్ట్ చేసుకుని అక్కడ డౌన్లోడ్ మీద ప్రెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కి ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉన్న డౌన్లోడ్ మీద ప్రెస్ చేసామనుకోండి, అది ఇలా డౌన్లోడ్ అని చూపిస్తుంది. ఇక్కడ గ్రీన్ గా కనిపిస్తున్న డౌన్లోడ్ మీద ప్రెస్ చేసినట్లయితే ఇలా ఆంధ్ర స్టేట్ లో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ కి సంబంధించిన డాక్టర్స్ లిస్ట్ అయితే మనకి ఇలా కనిపిస్తూ ఉంటదండి. మనం ఇప్పుడు ఏ జిల్లానో చూసుకుని ఆ జిల్లాకి సంబంధించి కర్నూలు అయితే కర్నూలు, కడప, నంద్యాల ఇలా అన్ని జిల్లాలు ఉంటాయి. మనం ఏ జిల్లానో చూసుకుని ఆ జిల్లాకి సంబంధించిన డాక్టర్స్ హాస్పిటల్ లిస్ట్ అయితే చూసుకోవచ్చండి. మన జిల్లాకి సంబంధించి ఏ హాస్పిటల్ అయితే అలర్ట్ చేశారో ఆ హాస్పిటల్లో అమర్నాథ్ జీ సైన్ బోర్డ్ వాళ్ళు ఇచ్చిన డాక్టర్స్ లిస్ట్ ఏదైతే ఉందో వాళ్ళ చేత మన సర్టిఫికేట్ మీద సైన్ అయితే చేయించుకోవాలండి. వాళ్ళు మాత్రమే సైన్ చేయాలి, మిగతా డాక్టర్స్ సైన్స్ అయితే చెల్లవండి. ఎగ్జాంపుల్ కి ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, గవర్నమెంట్ హాస్పిటల్ ఏలూరుకి సంబంధించిన డాక్టర్స్ లిస్ట్. ఈ డాక్టర్స్ చేసిన సైన్ మాత్రమే చెల్లుతుందండి. ఇలా మన జిల్లాకి సంబంధించిన డాక్టర్స్ లిస్ట్ ని చూసుకున్న తర్వాత ఈ సిహెచ్సి సర్టిఫికేట్ ని ఇక్కడే ఉంటుంది, కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ ని డౌన్లోడ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా పైన కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ అని చూపించాం కదా, ఇంకోండి ఇలా ఉంటది. ఈ సర్టిఫికేట్ ని డౌన్లోడ్ చేసుకుని నెట్ వెళ్ళి ఒక కాపీ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాలండి. ఈ అప్లికేషన్ తీసుకుని మనం హాస్పిటల్కి వెళ్ళి మనం అమర్నాథ్ యాత్రకు వెళుతున్నామని వాళ్ళతో చెప్పినట్లయితే మనకి కావాల్సిన టెస్ట్లన్నీ వాళ్ళు చేస్తారండి. ఆ టెస్ట్లన్నీ చేయించుకుని అలాగే అప్లికేషన్ లో పైన ఒక ఫోటో అంటించాలి. అంటించి అప్లికేషన్ ఫిల్ చేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినట్లయితే ఆయన ఆ టెస్ట్ రిపోర్ట్లన్నీ చెక్ చేసి మనకి ఏమేమి ఉన్నాయి ఏం లేవు అనేది ఒకసారి చూసి సైన్ చేస్తారండి. అలాగే స్టాంప్ వేస్తారు. కంపల్సరీ ఇవన్నీ చేయించుకోండి. ఇలా హెల్త్ సర్టిఫికేట్ తీసుకున్న తరువాత ఇప్పుడు మనం అమర్నాథ్ యాత్రని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. ఆన్లైన్ లో అయినా చేసుకోవచ్చు, ఆఫ్లైన్ లో అయినా చేసుకోవచ్చు. ఆఫ్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ కనిపిస్తుంది కదా, స్టేట్ వైజ్ లిస్ట్ ఆఫ్ డిజిగ్నేటెడ్ బ్యాంక్ అని చూపిస్తుంది కదా, ఇక్కడ మనం ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ ట్యాప్ చేసుకుని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ బ్యాంక్ కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇప్పుడు స్టేట్ వైజ్ గా ఎలా ఇచ్చారో ఆ బ్యాంక్ కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అలాగే ఇస్తారు. ఆ డీటెయిల్స్ తీసుకుని స్టేట్ లో ఏమేమైతే ఇచ్చారు, ఆంధ్రాకు సంబంధించి అయితే ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో మనం సెర్చ్ చేసుకుని అందులో వెతికి ఆ డీటెయిల్స్ లో ఆంధ్రప్రదేశ్ లో ఏ వైజాగ్ ఇలా ఇచ్చారు ఆ వైజాగ్ కి సంబంధించిన బ్యాంక్ వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి. ఇక్కడ కనపడుతుంది కదా ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ కి సంబంధించిన లిస్టు, చిత్తూరు, కడప, సికింద్రాబాద్, నెల్లూరు, విశాఖపట్నం. ఇక్కడైతే మనకు ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తారండి. అప్లికేషన్ ఫీజు ఒక 150 రూపీస్ ఉంటుంది. అది తీసుకుని మనకి ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే కనుక ఈ సైన్ బోర్డ్ లోకి వెళ్ళి ఇక్కడ కనబడుతున్న ఈ 3 లైన్స్ మీద కనుక మనం ట్యాప్ చేసినట్లయితే ఇలా హోమ్, అబౌట్ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ మనం ఆన్లైన్ సర్వీస్ ఉంది చూసారా, అక్కడ ట్యాప్ చేసుకోవాలి. అక్కడ ట్యాప్ చేసినట్లయితే కనుక యాత్రా పర్మిట్ రిజిస్ట్రేషన్, మేక్ పేమెంట్, డౌన్లోడ్ పర్మిట్ ఇలా చూపిస్తుంది బ్లూ కలర్ లో. మనం యాత్రా పర్మిట్ రిజిస్ట్రేషన్ మీద ట్యాప్ చేయాలి.
ఇక్కడ కనిపిస్తుంది కదా రిజిస్టర్ అని. ఈ రిజిస్టర్ మీద ట్యాప్ చేసినట్లయితే మనకి అప్లికేషన్ రిజిస్టర్ చేస్తున్నాం కాబట్టి రిజిస్టర్ ఉందా లేదా అని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఆ పేజ్ డౌన్ కి రావాలండి. ఇలా అగ్రి అని ఉంది కదా, అగ్రిని ఓకే చేసు రిజిస్టర్ మీద ట్యాప్ చేసినట్లయితే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మనం అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి. యాత్రా రూట్ అని ఉంది కదండి, అక్కడ మనం ట్యాప్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అవుతుంది. బాల్తాల్ పెహల్గామ్ అని ముందే మనం డిసైడ్ చేసుకోవాలి బాల్తాల్ రూట్ లో వెళ్ళాలా పెహల్గామ్ రూట్ లో వెళ్ళాలా అనేది. మనం బాల్తాల్ రూట్ లో వెళ్ళాలనుకుంటే బాల్తాల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. పెహల్గామ్ అయితే పెహల్గామ్ అని సెలెక్ట్ చేసుకోవాలండి. అలా కాకుండా మనం ముందు బాల్తాల్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పెహల్గామ్ రూట్ లో వెళ్ళాలి, లేదా పెహల్గామ్ అని సెలెక్ట్ చేసుకుని బాల్తాల్ రూట్ లో వెళ్ళాలి అంటే అక్కడ యాక్సెప్ట్ చేయరు. ముందే మనం ఫుల్ గా డిసైడ్ అయిపోయి ఉండాలి ఏ రూట్ వెళ్ళాలి అని చెప్పి. ఆ రూట్ లోనే మనం వెళ్ళాలి. సెకండ్ రూట్ లో వెళ్ళడానికి ఆప్షన్ ఉండదు. రూట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ యాత్ర ఉంది కదా, అక్కడ మనం ట్యాప్ చేసినట్లయితే ఇలా మనకి ఏ డేట్ కావాలి అనేది చూసుకోవాలి. ఆ డేట్స్ లోకి వెళ్ళి చెక్ అవైలబిలిటీ చూసినట్లయితే మనకి ఉంటే కనుక ఉన్నాయని చూపిస్తుంది. లేవనుకోండి ఇదిగోండి 0 లెఫ్ట్ అని చూపిస్తుంది. మనం ఆ తర్వాత డేట్ చూసుకుని ఆ డేట్ లో మనం దాన్ని ఓకే చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా 29 జూలై 2024 కి 2910 వేకెన్సీ అయితే ఉంది. ఇలా మనం వెళ్ళాలనుకున్న డేట్ లో వేకెన్సీ ఉందా లేదా అనేది చెక్ చేసుకుని ఆ డేట్ ని ఓకే చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ యాత్ర డీటెయిల్స్ లోకి వెళ్తే ఎవరైతే యాత్ర చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలండి. నెక్స్ట్ తర్వాత వాళ్ళ హస్బెండ్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. హస్బెండ్ ఆర్ ఫాదర్ నేమ్ ఎవరి నేమ్ అయినా ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ జెండర్ లోకి వెళ్ళి మేలా ఫీమేలా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఫిల్ చేయాలి. మన ఆధార్ కార్డ్ లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో అది ఫిల్ చేయండి చూసుకుని. ఇయర్ మంత్ డేట్ కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత అలాగే ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ మీ ఇంట్లో వాళ్ళకి సంబంధించిన ఎవరో ఒకరి నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఎంటర్ చేస్తే మనకి ఓటీపీ వస్తుంది. అలాగే నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. మీరు ఏ స్టేటో సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్టిక్, మీరు అక్కడ డిస్ట్రిక్ట్స్ వస్తాయి. ఆ డిస్ట్రిక్ట్స్ లో మీరు ఏ డిస్ట్రిక్ట్ అనేది ఆ స్టేట్ లో అది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేమ్ ఆఫ్ కిన్ అని ఉంది కదా, అక్కడ మీరు ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్ ఇచ్చిన వాళ్ళ నేమ్ ఇవ్వండి. అలాగే వాళ్ళ రిలేషన్షిప్ ఇవ్వండి. నెక్స్ట్ మీ బ్లడ్ గ్రూప్ అక్కడ ట్యాప్ చేస్తే మనకి బ్లడ్ గ్రూప్స్ వస్తాయి. అందులో మీరు ఏ బ్లడ్ గ్రూప్ సెలెక్ట్ చేయండి. ఫుల్ గా మీ ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ ని యాత్ర అడ్రస్ దగ్గర ఫిల్ చేయండి. ఇక్కడ నేషనాలిటీ దగ్గర ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మన మెడికల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మనం ఏ స్టేట్ లో అయితే సిహెచ్సి ఫామ్ తీసుకున్నామో ఆ స్టేట్. నెక్స్ట్ లొకేషన్ దగ్గర మనం ఆ స్టేట్ లో ఏ డిస్ట్రిక్ట్ లో అయితే టెస్ట్ చేయించుకున్నామో ఆ డిస్ట్రిక్ట్ ని ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు హాస్పిటల్ దగ్గర ట్యాప్ చేస్తే ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న హాస్పిటల్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. మనం ఏ హాస్పిటల్లో అయితే టెస్టులు చేయించుకున్నామో ఆ హాస్పిటల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన సర్టిఫికేట్ మీద సైన్ చేసిన ఆథరైజ్డ్ డాక్టర్ నేమ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్న ఫోటోగ్రాఫ్ దగ్గర మన ఫోటోనైతే అప్లోడ్ చేసుకోవాలి. అలాగే మన మెడికల్ సర్టిఫికేట్ ని స్కాన్ చేసి ఉంచుకొని దాన్ని కూడా ఇందులో అప్లోడ్ చేసుకోవాలి. మనకి సర్టిఫికేట్ ఇచ్చిన డేట్ ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న టెక్స్ట్ ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ని సబ్మిట్ చేసిన తర్వాత మన మొబైల్ ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్ కి ఓటీపీ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఓటీపీని ఎంటర్ చేసి అలాగే ఈ క్యాప్చర్ ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఇప్పటి వరకు మనం స్టెప్ 1 కంప్లీట్ చేసాము. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నది యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఫర్ ద ఫర్దర్ ప్రాసెసింగ్. అంటే మనకి 24 hours లో మళ్ళీ ఒక మెసేజ్ అనేది ఈమెయిల్ కి మెసేజ్, నార్మల్ టెక్స్ట్ మెసేజ్ రెండు వస్తాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా స్టెప్ 3 అని మెసేజ్ వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, యువర్ అప్లికేషన్ ఫర్ అమర్నాథ్ యాత్ర హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్, ప్లీజ్ మేక్ పేమెంట్ ఇన్ నెక్స్ట్ 24 hours టు డౌన్లోడ్ యాత్ర పర్మిట్. మనం ఈ మెసేజ్ వచ్చిన 24 hours లోపు పేమెంట్ చేసినట్లయితే మనకు యాత్ర పర్మిట్ అనేది లభిస్తుంది. పేమెంట్ మెసేజ్ వచ్చిన తర్వాత గూగుల్లో మళ్ళీ అమర్నాథ్ యాత్ర సైన్ బోర్డ్ లోకి వెళ్ళి అక్కడ ఈ 3 లైన్స్ మీద ట్యాప్ చేసి ఆన్లైన్ సర్వీస్ లోకి వెళ్ళాలి. అక్కడ మనకు మేక్ పేమెంట్ డౌన్లోడ్ పర్మిట్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేస్తే ఇలా మనకు ఓపెన్ అవుతుంది.
మన అప్లికేషన్ నెంబర్ని ఎంటర్ చేసి మన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న టెక్స్ట్ని టైప్ చేసి నెక్స్ట్ ఐ అగ్రీ అని చెప్పి టిక్ మార్క్ చేసుకుని నెక్స్ట్ డౌన్లోడ్ పర్మిట్ మీద ట్యాప్ చేయాలి. నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. పక్కన చూస్తున్నారు కదా రెడ్ కలర్ గ్రీన్ కలర్ లో టిక్ మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ప్రొసీడ్ టు పేమెంట్ బ్లూ కలర్ లో ఉన్న దాని మీద ట్యాప్ చేసుకోవాలి. ఇలా పేమెంట్ మెథడ్ కి వెళ్తుంది. ఇక్కడ మనం అక్కడ ఉన్న టెక్స్ట్ ని కాపీ చేసి HDFC అని ఉంటుంది దాని మీద మనం ట్యాప్ చేయాలి. ఇలా పే విత్ అని ఓపెన్ అవుతుంది. 150 రూపీస్ అండి అప్లికేషన్ వచ్చి మనకి పైన టైమింగ్స్ పడతాయి. ఇక్కడ మనం ట్యాప్ చేసినట్లయితే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి పేమెంట్ చేస్తామా లేకపోతే పేటిఎం ఫోన్ పేనా అన్ని ఇక్కడ చూపిస్తుందండి. మనకి ఏ ఆప్షన్ కావాలో ఆ ఆప్షన్ మీద మనం ట్యాప్ చేసుకుని మనం పేమెంట్ పే చేసినట్లయితే కనుక మనకి సక్సెస్ యువర్ రిజిస్ట్రేషన్ ఇస్ సక్సెస్ అని వస్తుంది. క్లిక్ టు డౌన్లోడ్ పర్మిట్ మీద కనుక మనం ట్యాప్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూసారు కదా ఇక్కడ గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాయి. కిందకి స్క్రోల్ చేసినట్లయితే మన అప్లికేషన్ విత్ ఫోటోతో మనకి కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఇలా మనకి అప్లికేషన్ రిజిస్టర్ ఫామ్ అనేది మనకి కనిపిస్తుంది. డౌన్లోడ్ ప్రింట్ దగ్గర మనం డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు. యాత్రకు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా CHC ఒరిజినల్ సర్టిఫికెట్ అలాగే యాత్ర పర్మిట్ ని తీసుకుని వెళ్ళాలి.